మొట్టమొదటగా ఆయన నీతి గురించి, ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మొదట మనిషి చేయాల్సింది, దేవుని బిడ్డలు చేయాల్సింది ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. రెండో విషయం ఏం చెప్తున్నాడంటే మీ జీవితంలో నీతిగా బ్రతకడం నేర్చుకోండి. నీతిగా బ్రతకడం నేర్చుకోవడం ఎందుకు అంటున్నాడంటే చాలా మంది దేవుని బిడ్డలు క్రైస్తవ పేర్లు పెట్టుకుంటాం, లేకపోతే దేవుని నమ్ముకుంటాం, క్రైస్తవులుగా చెప్పుకుంటాం, మందిరాలకు వెళ్తాం, కానీ చేయాల్సిన నీతికరమైన జీవితాన్ని వాళ్ళు చేయరు. మేబీ స్కూల్స్లో చేయరు, లేకపోతే కాలేజెస్లో చేయరు. ఇంకా మనం నిజం చెప్పాలంటే దేవుడు మనకి ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో కూడా మనం ఏం చేస్తాం తెలుసా? నీతిగా బతకలేని వ్యక్తులుగా మనం ఉంటున్నాం. నీతికరమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 6:33 అంటున్నాడు, ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఆయన నీతికరమైన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అంటే నీతి అంటే ఏంటి తెలుసా? మన కంట్రోల్లో మనం జీవించడం. అంటే చాలా మంది కంట్రోల్ తప్పిపోతాడు. అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయంలో అంటున్నాడు, యోషియాకి దేవుడు రాజుగా చేసిన తర్వాత 8 సంవత్సరాల్లో యోషియా అంత కంట్రోల్ తెప్పలేదంట. మందిరాన్ని పరిశుద్ధపరుస్తున్నప్పుడు యోషియా అంట కుడికి కానీ ఎడమకు కానీ పడిపోకుండా దేవునికి వాక్యం చేత అతను ముందుకు వెళ్ళాడంట. కాబట్టి ఈరోజు మీరు ఆలోచించండి, నీతికరమైన జీవితం. చాలా మంది పోగొట్టుకునేది ఏంటో తెలుసా? దేవుడిచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నాడు. సంసోను కూడా అలాగే పోగొట్టుకున్నాడంట. సంసోను నీతిగా బ్రతికినప్పుడు, పరిశుద్ధంగా బ్రతికినప్పుడు సంసోనుకు విజయాలు ఇచ్చాయి. ఈరోజు క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నా జీవితం ఎలాగైపోయింది? ఇంతకుముందు నా జీవితం బాగానే ఉంది కదా, ఇంతకుముందు నా జీవితంలో విజయాలు ఉన్నాయి కదా, ఇంతకుముందు నా జీవితంలో అనేకమైన మేలులు పొందుకున్నాను కదా, ఇంతకుముందు నువ్వు నీతికరమైన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు అన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే దేవునికి సహవాసం నుంచి దూరం వెళ్ళిపోయావో, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఎప్పుడు ఇవ్వలేదో, అప్పుడు నీ జీవితంలో ఏమి ఎదురవుతున్నాయంటే అపజయకరమైన విధానాల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఆయన నీతికరమైన జీవితం జీవించడం అంటే ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి లక్షణాలు కలిగి ఉండడం. అంటే ఒకరినొకరిని ప్రేమించుకోవడం, ఒకరినొకరిని ప్రోత్సహించుకోవడం. ఇంకా నిజం చెప్పాలంటే ఫిలిప్పీ 2:5 ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండండి. ఆ మనసు ఏంటో మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఎలాంటి పాపం లేకుండా బ్రతికాడంట, నీతివంతమైన